ఏఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒమేగా ఫౌండర్ అండ్ చైర్మన్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మోహన్ వంశీ గారు. మోహన్ వంశీ గారు నమస్తే. నమస్కారం అండి. ఒకసారి క్లుప్తంగా చెప్పగలరా సార్? లైఫ్ స్టైల్ అన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ పాడ్కాస్ట్ కొన్ని కోట్ల మంది చూస్తారు ఈరోజు. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే రూరల్ ఏరియాలో ఎస్పెషల్లీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా, మెట్రోపాలిటన్ సిటీస్లో ఎట్లయినా తెలుగు అందరికి వచ్చు కాబట్టి ఎలాంటి లైఫ్ స్టైల్ అంటే చెప్పి 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 మీరు అన్నట్లుగా 45 మిషన్లలో ఒక్క మిషన్ కూడా ఖాళీ లేదు ఈరోజు. మార్నింగ్ స్టార్ట్ అయితే మిడ్ నైట్ వరకు, అసలు మిడ్ నైట్ ఏ హాస్పిటల్లోనే ఖాళీ లేదు. అట్లా అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీ లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో ఖాళీ లేదు, ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. హౌ వి విల్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్? ఇన్ స్పైట్ ఆఫ్ 70% ఆఫ్ ఇండియన్ డిస్ట్రిక్ట్స్ డు నాట్ హ్యావ్ క్యాన్సర్ హాస్పిటల్స్. ఒక సౌత్ ఇండియాలోనేనండి క్యాన్సర్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉంది, అన్ని చోట్ల ఈవెన్గా ఉంది. మీరు నార్త్కి వెళ్తే ఒక్కటి కూడా లేదు. ఉదాహరణకి మధ్యప్రదేశ్లో మహాకౌశల్ ఏరియా నుండి 18 డిస్ట్రిక్ట్స్ ఒక్కటే క్యాన్సర్ హాస్పిటల్. జబల్పూర్లో అవును, అన్ని చోట్ల అంతేనండి. చాలా తక్కువ నార్త్ ఇండియాలో. ఇప్పుడిప్పుడే కొత్త కొత్త క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ కూడా గవర్నమెంట్ చూస్తుంది. లాస్ట్ ఇయర్ యూనియన్ గవర్నమెంట్ కూడా మిసెస్ సీతారామన్ గారు వారి బడ్జెట్లో 300 అవుట్ పేషెంట్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఓకే, స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా మోటివేట్ చేయాలి ఈ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడానికని. సో బేసిక్గా రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ ఉంటే దీన్ని అసలు మనం అరికట్టచ్చు సార్? సార్, నా ఉద్దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకునే ఆహారం, ఓకే, మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్. ఓకే, ఉదాహరణకి మీరు అన్నారే గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రజలు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంచుకోవాలి, అర్బన్ ఏరియాలో ఎలా ఉండాలి అనేది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువగా ఉందండి. అర్బన్ ఏరియాస్తో పోల్చినట్టయితే మన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య పెద్దగా పెరగలేదు. అర్బన్ ఏరియాస్లో మాత్రం ర్యాపిడ్గా పెరిగిపోయింది. అంటే ఈ అర్బనైజేషన్ అనేది ఒక ముఖ్యమైన లైఫ్ స్టైల్ చేంజ్. మనం తీసుకునే ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీటు, ఫ్రోజన్ మీటు. మీరు చూస్తున్నారు కదా రోజు FSSAI ఏదో అంటారు, వాళ్ళు సర్వే చేస్తే అన్ని చోట్ల కూడా కల్తీ కలిగినవే ఉంటున్నాయి. రకరకాల క్రిమిసంహారక మందులు వాడుతున్నారు, రకరకాల ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు, రకరకాల కలర్స్ వాడుతున్నారు. మీరు ఇప్పుడు ఆ చికెన్ మంచూరియా అన్నింటినీ కర్ణాటకలో బ్యాన్ చేశారు. అవునండి, బ్యాన్ చేశారు. మనం వాడే ఆఖరికి మనం తినే పీచ్ మిఠాయికి వేసే రంగుతో సహా, చిన్నప్పుడు తిన్నారు కదా స్కూల్ దగ్గర పీచ్ మిఠాయి, ఆ పీచ్ మిఠాయికి వేసే రంగుతో సహా అనేక రకరకాల ఆహార పదార్థాలని మనం ఇప్పుడు ఉదాహరణకి మన మ్యాంగోస్ని ప్రపంచంలో ఎవరు తీసుకోవట్లా. మన మ్యాంగోసే. ఎస్, 70% రకరకాల మ్యాంగో పేర్లున్నా మీరు ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే 70% ఆఫ్ ఎక్స్పోర్ట్ చేసే మ్యాంగోస్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతుంది ఇప్పటికీ కూడా. మహారాష్ట్రలో అల్ఫోన్సా ఏవో పేర్లు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో అవన్నీ తక్కువ. ప్రొడక్షన్ మనకే ఎక్కువ, తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ, అందులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. ఉలవపాడు మంచి ఫేమస్, అన్నీ ఉలవపాడు, నూజివీడు అన్నీ ఫేమస్సే. బట్ ఈ సంవత్సరం జపాన్ తీసుకోలేదు, ఆఖరికి నేపాల్ కూడా మన మ్యాంగోస్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మన దగ్గర క్యాన్సర్ ఎక్కువ, క్రిమిసంహారక మందులు, ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు, రకరకాల పొల్యూషన్ ఫెర్టిలైజర్స్ అన్నీ వీటి వల్ల తీసుకోవట్లేదు. సో ఇలా అనేక రకాలు ఈ కలర్స్, మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్, అలాగే మనం వాడే ఆటోమొబైల్ పొల్యూషను, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఫ్యాక్టరీస్, అర్బన్ ఏరియాస్లో ఉండే ప్రతి కెమికల్ ఇండస్ట్రీ, ఆఖరికి ఎనీ ఫర్ దట్ మ్యాటర్ కలర్స్. అంటే ఇప్పుడు రంగులు అమ్ముతుంటారు కదా, వాళ్ళు కూడా లూజ్గా అమ్మినట్టయితే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే, డై చేసే బార్బర్స్ ఉంటారు, రోజుకు ఒక 20 మందికి డై చేస్తున్నాడు అనుకోండి, అతనికి వచ్చే అవకాశాలు ఎక్కువ. డై వేయించుకునేవాడి కన్నా వేసేవాడికే ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ మందికి వేస్తాడు కదా. మీరు డై ఎప్పుడు వేసుకుంటారు? నెలకోసారి వేసుకుంటారు, ఆయన రోజు 20 మందికి వేస్తుంటాడు కదా, పాపం వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే, అలా ఇండస్ట్రియల్ పొల్యూషను, మనం వాడే ఆయిల్స్, రిపీటెడ్ యూజ్ ఆఫ్ ఆయిల్స్. మా హాస్పిటల్ ముందే మిర్చి బండి ఉంటుంది, పొద్దున ఆయిల్ పోస్తాడు, అదే ఆయిల్లో ఫ్రై చేస్తుంటాడు రిపీటెడ్గా, మిగిలిపోయిన ఆయిల్ మళ్ళీ రేపొద్దున క్యాన్సర్ హాస్పిటల్ ముందు. ఓకే, ఎంతో ఆనందంగా మనం తింటుంటాం చోలే భటూరాలు, బజ్జీలు, ఇవన్నీ రిపీటెడ్ ఆయిల్స్. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరం అండి. వన్స్ ఇన్ 2 months 3 months అలా ఓకేనా సార్? లేకపోతే రెగ్యులర్గా తినే వాళ్ళకి ఎక్కువ ఇలాంటి అది కూడా ఇంట్లో వేసుకొని తినడం బెటర్. ఓకే, ఇవన్నీ కూడా ప్రమాదకరమేనండి. ఓకే, అనేక రకాలుగా మనం ప్రమాదాలు గురవుతున్నాం. మీరు అన్నట్టు వాటర్ బాటిల్,
ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్, లేని పదార్థమే లేదు, ఆ లిడ్లోంచి వెళ్ళిపోతుంటాయి. అన్ని రకాలుగాను మనం ఈ క్యాన్సర్ కారక పదార్థాలు, కార్సినోజన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం అర్బన్ ఏరియాస్లో. దానికి తోడు ఈ మానసిక ఆందోళన, దానివల్ల కూడా క్యాన్సర్ 100%. నేను నమ్మేది అదే ముఖ్యమైన కారణం. ఏంటో అలా చెప్తా. చూసిన పేషెంట్స్ ఉన్నారా? డెఫినెట్గా ఎక్కువ హై సొసైటీ వాళ్ళు కూడా వస్తారు. నేను చాలా క్లియర్గా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను వినండి. మన బాడీలో ఇందాక అనుకున్నాం మనం టీ సెల్స్ ఉంటాయి, అవును, కిల్లర్ సెల్స్. అవి మన బాడీలోకి వచ్చే ప్రతి ఫారిన్ బాడీని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఓకే, అది క్యాన్సర్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకే, ఆ టీ సెల్ ఇమ్యూనిటీ మన దీని మీద, మానసిక ఆందోళన మీద ఆధారపడి ఉంటుంది. మనం మానసికంగా ఎక్కువ ఆందోళన పడితే మన టీ సెల్స్ సరిగా పనిచేయవు, ఓకే, మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఓకే, మన బాడీలో రకరకాల చేంజెస్, మ్యూటేషన్స్ జరుగుతుంటాయి మన జీన్స్లో. కానీ మన ఓన్ ఇమ్యూనిటీ ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ని ప్రాబబ్లీ బ్లాక్ చేసేస్తుంది. ఓకే, తద్వారా మనకి ఇల్నెస్, జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఓకే, అది క్యాన్సర్ కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి. మానసికంగా ఆందోళనకు లోనైతే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. ఓకే. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నా ఉద్దేశం, ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ నా పర్సనల్ ఉద్దేశం ఇదే. క్యాన్సర్ రావడానికి కానివ్వండి, ఏ జబ్బన రావడానికి కారణం ఇదే, మానసిక ఒత్తిడి. మన అబ్బాయికి నీటిలో సీట్ రాలేదు, పక్క అబ్బాయికి వచ్చింది, పక్కింట్లో అబ్బాయికి వచ్చింది. మనకేమో మారుతి కారు ఉంది, పక్కింట్లో వాళ్ళేమో టయోటా కారు కొనుక్కున్నారు. ఇలా అనేక రకాల ఒత్తిళ్ళు. ఆ తర్వాత వర్క్ ప్లేస్ ప్రెషర్స్, బాస్ ఇవాళ మన తిట్టాడు, మనం పని చేయలేదన్నాము, చేయలేకపోతున్నాము, మనకు ఒంట్లో బాగాలేదు, అయినా కానీ బాస్ రమ్మంటున్నాడు వాళ్ళ పనికి. ఇప్పుడు కంపెనీస్లో ఇది ఒకటి ఎక్కువైపోయింది, మన మీద కన్నా పక్కనోడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళ లైఫ్ని ఎలా బదనం చేద్దాం, వాడిని ఎలా కంపెనీ నుంచి బయటికి పంపించేద్దాం, అనేక రకాల ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. పూర్వకాలంలో ఇవన్నీ ఉండేది కాదు. సంతోషం సగం బలం అన్నారు పెద్దలు, కానీ సంతోషం పూర్తి బలం అంటాను నేను. సంతోషం పూర్తి బలం. ఈ అనేక రకాల ఒత్తిళ్ళు. ఇంతకుముందు చక్కగా విలేజెస్లో దగ్గర వాళ్ళే మ్యారేజ్ చేసుకునేవాళ్ళు, వాళ్ళే హ్యాపీగా 5 రోజులు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పండించుకున్న కూరగాయలే తినేవాళ్ళు, వాళ్ళే షర్ట్ లేకుండా వెళ్ళి ఆ కూరగాయల పాదులు దువ్వి వాటర్ పోసి దాన్ని చక్కగా డెవలప్ చేసేవారు, పొలానికి వెళ్ళేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, ఎండకి ఎక్స్పోజ్ అయ్యేవారు, విటమిన్ డి ఉండేది, ఇమ్యూనిటీ బాగుండేది, మానసిక ఆందోళన తక్కువగా ఉండేవి. వాళ్ళ గేదెలు పాలు పిండుకొని తాగేవాళ్ళు. ఇప్పుడు రకరకాల ఆక్సిటోసిన్, పాలు తాగాలంటే భయంగా ఉంది. నిజంగా నేను వెజిటేరియన్గా మారాను 30 ఏళ్ళ క్రితం. చాలా రోజులుగా ఒక ఫ్రెండ్ నాకు ఒక అమ్మాయి చెప్పింది, ఆమె వీగన్ అయిపోయింది. ఎందుకు అయిపోయావు వీగన్ అన్నాను. నేను కూడా ఒక 3 సంవత్సరాలు ట్రై చేశాను మధ్యలో. వీగన్ ఎందుకంటే వాళ్ళు ఎలా తీస్తారో తెలుసా నీకు పాలు అని అడిగింది. తెలియదన్న. వాటికి మెషిన్స్ పెట్టేస్తారు, అవును, బఫెలో మిల్క్ కౌస్కి. ఆ మెషిన్స్ ఏం చేస్తాయి, పిండేస్తుంటాయి. వాటితో పాటు బ్లడ్ వస్తుంటుంది, వాటి బ్లడ్ వస్తుంది, పుళ్ళు పడతాయి, చీమ్ పడుతుంది. వాడు పొద్దున్నే మళ్ళీ ఫిక్స్ చేస్తాడు, పిండేస్తాడు. అవన్నీ నీ పాల్లోకి వస్తున్నాయి, నీకు తాగుబుద్ది అవుదా అని అడుగుతుంది అమ్మాయి. అబ్బా, అది తిన్నప్పుడు నాకు పెరుగు తింటుంటే ఒక స్పూన్ తినంగానే భయంగా ఉంది, బాధగా ఉంది. 3-4 రోజులుగా అసలు తినలేకపోతున్నాను పర్సనల్గా. ఇప్పుడు చాలా మంది న్యాచురల్ మిల్క్ అని చెప్పే వాళ్ళందరూ ప్యాకెట్స్ మానేస్తారు. ఇంకా ప్యాకెట్స్ న్యాచురల్ మిల్క్ అయినా మెషిన్ అవును 200% కదా, అది ఇంజూర్ చేస్తుంది కదా, అవును, బ్లడ్ కారుతుంది కదా, పుండు పడుతుంది కదా, వాడికి తెలియదు కదా యాంటీబయాటిక్ రాసుకోవాలని అక్కడ. అవును, ఆ బాధంతా మనకే వస్తుంది కదా. ఎంత పాస్చరైజ్ చేసినా, అసలు ఎంత మరగబెట్టినా కానీ అది ఉంటుందా సార్? ఉన్నా లేకపోయినా మనసులో ఆ థాట్ నాకు తినబుద్ధి కావట్లా. మీరు మానేసారు కంప్లీట్గా పాలు? ఈ 4 రోజుల నుంచి అసలు పూర్తిగా తినలేకపోతున్నాను. ఓ స్పూన్ తినగానే మనసులో అది గుర్తుకొస్తుంది ఈ అమ్మాయి చెప్పిన దగ్గర నుంచి. మీకు ఫామ్ హౌస్ లేదా? లేదు. 2 గేదెలు పెట్టుకున్నా సరిపోద్దేమో నిజమే. సో ఇలా రకరకాలుగా మనం ఈ కంటామినెంట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. సో మానసిక ఆందోళన ఇవన్నీ కూడా క్యాన్సర్ అవడానికి దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు ఇది తర్వాత ఈ రాత్రి పూట ఒత్తిడి, లేట్గా ఇంటికి రావటం, 10ంటికి రావటం, మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 2 గంటలు టీవీ చూడటం, ఆ తర్వాత లేకపోతే మనం ఉంది కదా మన దెయ్యం మొబైల్స్, దాన్ని చూడటం, చూస్తూ పడుకోవటం, ఆ బ్లూ స్క్రీన్. మనం ప్రశాంతంగా 6 సూర్యాస్తమయం లోపల భోజనం చేసేసి, జైన్స్ లాగా భోజనం చేసేసి చక్కగా 8-9 పడుకొని పొద్దున్నే కనుక 5-6 కనుక లేచినట్టయితే మీకు ఏ జబ్బు రాదండి. ఓకే, గ్యారంటీ. క్యాన్సర్స్ అసలు రావు.
ఎందుకంటే మనం ఇలా ప్రశాంతంగా పడుకున్నప్పుడు రాత్రి మిడ్ నైట్ తర్వాత మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఓకే. అది ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఓ, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది సార్? మిడ్-నైట్ 12 to 1:30. ఓకే. మీరు రోజు 11 పడుకుంటే రాదు, మళ్ళీ మీకు 9 పడుకోవాలి. ఓ, 9 పడుకొని 15 లేవండి, చక్కగా మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. మీకు రకరకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చక్కగా తగ్గిపోతాయి. ఇదే అసలు కారణం. ఇప్పుడు చూడండి, రాత్రిపూట ఇలా నేను బంజారా హిల్స్ నుంచి గచ్చిబౌలి వస్తుంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను. నేను ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, 5:30కి వస్తాను. అన్నీ వెల్ లిట్ టవర్స్, 30 అంతస్తులు 50 అంతస్తులు అన్ని చోట్ల అంతా లిట్ టవర్స్, అందరు పనిచేస్తుంటారు పాపం. నైట్ డ్యూటీస్ అంతా వాళ్ళ అమెరికన్ టైంకి పనిచేయాలి కదా మరి వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి డే, ఇక్కడ నైట్ కదా. కాల్ సెంటర్స్ అంటారు, బీపీ ఆఫీస్ అంటారు, రకరకాల ఆఫీసెస్ ఉన్నాయి కదా, జీసీసీస్ అంటారు. నైట్ పని చేస్తున్నారు. వీళ్ళందరికీ ఈ హార్మోనే ఉత్పత్తి అవ్వదు. కానీ మీరు చెప్పారు ఒక మాట, 30 years బ్యాక్ నాన్ వెజ్ వదిలేసాను అని. అవునండి, వదిలేసాను. ఏదైనా బలమైన రీజన్ ఉందా? బికాస్ ఆఫ్ రెడ్ మీట్ తిన్నా ఇవన్నీ? లేదండి, దట్ వాజ్ నాట్ ఏ రెగ్యులర్ రీజన్. ఐ గేవ్ అప్ 32 years ఇప్పటికి. 32 years నాన్ వెజ్ కానీ ఎగ్ కూడా తినండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇస్ ద బెస్ట్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్ కన్నా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఆర్ ద బెస్ట్ ప్రోటీన్స్. కానీ మీ డైలీ దినచర్యలో ఒక్క ప్లాస్టిక్ పదార్థం నుంచి, అంటే ఒక వస్తువు నుంచి కూడా ఏం తీసుకునే ఛాన్స్ లేదు. జనరల్ గా అవాయిడ్ చేసి, ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటాను కదండి, మీలాగా తిరగాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఆ బాధలు లేవు. మాలాంటి తిరిగే వాళ్ళ కోసం చెప్పండి సార్. ఇప్పుడు లైఫ్, మన చిన్నప్పుడు మన ఊళ్ళలో మరచెం బండి ఉండేది తెలుసా? చిన్నపిల్లలు మీకు తెలియదు. అవును, మరచెం ఉంది. ఉందా? చూసారా ఎప్పుడైనా? షూర్. అలా స్క్రూ చేసి పట్టుకెళ్ళేవాళ్ళు. అలాంటిది పట్టుకెళ్ళాలి. వర్క్ ప్లేస్ క్యారీ చేయాలి. డెఫినెట్. రాగి మర్చంతో వాటర్ తాగండి. సో లక్కీగా నేను ఒక చోటే పని చేసుకుంటాను, నాకు అన్ని పక్కనే ఉంటాయి కాబట్టి నాకు అవసరం లేదు. బట్ మిగతా వాళ్ళు పని చేసుకునే వాళ్ళందరికీ అవసరం కదా. ఇప్పుడు మీతో పాటు వచ్చారు మీ స్టూడియోకి, ఇక్కడికి అందరూ పాపం పొద్దున్న ఎప్పుడో బయలుదేరుతారు, వాటర్ తాగాలి, క్యారీ చేయలేరు, బైక్ మీద వస్తారు పాపం. నేను వచ్చిన దగ్గర నుంచి ఒక 1 hour అయింది. మీ ఇక్కడంతా కూడా ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్, అంటే అంతా వాటర్ బాటిల్స్, గ్లాస్ సీసాలు అండ్ గ్లాసెస్ ఉన్నాయి. బ్లాక్ కాఫీ ఇచ్చారు, అది కూడా ఏదో సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్. ట్రూ. ఇప్పుడు హాస్పిటల్ క్యాంటీన్లో అంటే మనం మేనేజ్ చేయట్లేదు, ఎవరో చేస్తున్నారు. బట్ ఇప్పుడే కొన్ని ఇవాళే అనుకున్నాం, చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా తీసేస్తున్నాం మీకు తొందరలో. కాస్ట్ పెరిగిపోతుంది, బట్ తప్పట్లేదు. కానీ మీరు ఫస్ట్ ఒకటి చెప్పారు సార్, డెఫినెట్గా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి రిగార్డింగ్ ద ఫుడ్ స్టైల్. బట్ మీరు చెప్పినట్లుగానే ఇప్పుడున్న మీరు లైఫ్ స్టైల్, అంటే ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉన్న కంపెనీస్, పిల్లలు టైంకి ఫుడ్ తినకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, ఏదో ఉంటుంది కదా. బట్ డెఫినెట్గా తినాలి ఏదో ఒకటి. బట్ వాడే కంటైనర్స్ ఉంటాయి కదా, అవి నిజంగా అన్ని చోట్ల కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. మా అబ్బాయి రోజు తెప్పిస్తాడు స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి. మీ అబ్బాయి? అన్నీ ఉంటాయి, బ్లాక్ ప్లాస్టిక్ ఉంటాయి. వాళ్ళు వినరు కదా మన మాట. దానివల్ల ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? డెఫినెట్ గా హాట్ ఫుడ్ అంతా దాంట్లో పెట్టినప్పుడు దాన్నే మైక్రోవేవ్ లో పెట్టి వేడి చేస్తుంటారు. మీకు 10 నిమిషాల్లో సర్వ్ చేయాలి, 10 నిమిషాల్లో తెచ్చివ్వాలి, 8 నిమిషాల్లో వచ్చేయాలి. రాకపోతే మళ్ళీ మీరు ఫైన్ వేస్తారు వాళ్ళకి. అవన్నీ కార్సినోజెన్సే. మీరు తినే పిజ్జాలు, బర్గర్స్, సమోసాలు అన్ని కార్సినోజెన్సే. మీరు తినే ఆయిల్, ఆ మైదా, చాలాసార్లు చెప్పాను మీకు ఇంతకుముందు 2-3 ఏళ్ళు అని చెప్పి. వైట్ మైదా, రిఫైన్డ్ ఫ్లోర్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ లైట్, అన్ని కూడా డేంజరస్ ఏనండి. వైట్ లైట్ కూడా, వైట్ రైస్, అన్ని డేంజరస్ ఏనండి. ఈ ముఖ్యంగా ప్రతి స్వీట్, మన సౌత్ ఇండియన్ స్వీట్ కానివ్వండి, నార్త్ ఇండియన్ స్వీట్ కానివ్వండి, చాలా తక్కువ 1-2 రకాలు తప్ప అన్ని మైదాతోనే చేస్తారు. ప్రతి పేస్ట్రీ మైదాతోనే చేస్తారు. ప్రతి బేకరీ ఐటమ్ మైదాతో చేస్తారు. ఆ బిస్కెట్స్ అండి, మీరు తినే కరాచీ బిస్కెట్స్ కానివ్వండి, చాలా హై హీట్లో దాన్ని వేడి చేసి ప్యూర్ షుగర్ మనకు వచ్చేస్తుంది. అవి డేంజరస్. ప్యూర్ రోగం మన ఒంట్లో పంపించేస్తున్నారు కార్సినోజన్స్ అన్నిటిని. కానీ ఇప్పుడు విలేజెస్ లో ఇవన్నీ లేవు లక్కీగా. ఈ పేస్ట్రీలు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ లేవు, అదృష్టవంతులు. సో ఇప్పుడు వాటర్ బాటిల్స్ కార్లో పెడతాం కదా సార్, కారు ఒక 1 hour బయట ఎండకుంటుంది, మనం లోపలికి వచ్చి షూట్ చేస్తున్నాం అంటే, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాం. ఆ 1 hour లో ఆ వాటర్ అనేది కొంచెం ఆ బాటిల్లో వేడి ఉండొచ్చు, వేడి ఉంటుంది. లేకపోతే నానో పార్టికల్స్ వాటర్ లోకి వస్తాయి, వాటర్ చక్కగా మనం ఇంజెస్ట్ చేస్తున్నాం. 2 things అండి, మనం జీవితాంతం మీరు 2 words వినబోతున్నారండి. ఇంకా మీరు చాలా హెల్త్ టాక్స్ చేస్తుంటారు, 100 మంది డాక్టర్తో మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటారు, మీకున్న ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతి డాక్టర్ ఇక మీ ఫ్యూచర్లో 2 words వాడబోతారండి. ఒకటి ఇన్ఫ్లమేషన్,
దానికి తెలుగు వర్డ్ కరెక్ట్గా లేదు. దానికి తెలుగే మనమే చేసి వాపు అంటున్నాం, కానీ దానికి తెలుగు వర్డ్ కరెక్ట్గా లేదు. రెండోది గట్ మైక్రోబియం, అంటే మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా. ఓకే, మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కనుక సక్రమంగా ఉన్నట్టయితే మనకి అన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. బ్రెయిన్ స్ట్రోక్ రాదు, కర్నరీ ఆర్టరీ డిసీజ్ రాదు, ఆర్థరైటిస్ రాదు, రొమటాయిడ్ ప్రాబ్లమ్స్ రావు, క్యాన్సర్ కూడా రాదు. ఓకే, అంతటికి ఇదే కారణం, మనం తినేదే కారణం. రోజు ఇప్పుడు చాలా మంది ఎంఫసైజ్ చేస్తున్నారు ఫెర్మెంటెడ్ ఫుడ్స్. మన పురాణం, మన పాతకాలంలో మన పెద్దలంతా ఏం తినేవారు? ఫెర్మెంటెడ్ ఫుడ్స్. సమ్మర్ వచ్చిందంటే మా చిన్నప్పుడు మా అమ్మగారు కూడా రాత్రిపూట అన్నం తోడేసి పాలలో పొద్దున్నే ఉల్లిపాయ పెట్టి తినమనేవారు బ్రేక్ఫాస్ట్. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎర్లీ మార్నింగ్ సర్జరీలు చేసేవాడిని. పొద్దున్న 5 గంటలకు ఏదో ఒక నర్సింగ్ హోమ్కి వెళ్ళి సర్జరీ చేసేవాడిని. రాత్రిపూట అన్నం తోడేసుకొని పొద్దున్నే దాన్ని క్యారీ చేసుకుని వెళ్ళిపోయేవాడిని. సర్జరీ అయ్యాక 7:30, 8ంటికి సర్జరీ అయ్యాక తినేసేసి 8ంటికి మన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ వెనక్కి రాలేం కదా ఇంటికి. హైదరాబాద్ ఎక్కడ రాగలం? ఓకే ఓకే. సో మోహన్ వంశీ గారు మీరు చక్కగా సద్దన్నం అదే రాత్రి అన్నం తోడేసి పెట్టేది ఆవిడ. చక్కగా పాలేసి తోడేస్తే పొద్దున్నే పెరుగు అయిపోయేది. ఓకే, ఒక స్పూను కొంచెం లెమన్ పిక్లు వేసుకొని తినేవాళ్ళం. ఓకే, తమిళనాడులో ఇది వెరీ ఫేమస్, తైరు సాదం అంటాం. అవును, అక్కడ పెరిగా నేను 15 ఏళ్ళు. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, ఫస్ట్ లైఫ్ స్టైల్లో చేంజెస్, ఇంకొకటి ఫుడ్ డెఫినెట్ గా ప్లాస్టిక్ లో ఆపలేము. గట్ మైక్రోవేవ్. రెండో వర్డ్ ఇన్ఫ్లమేషన్. ఇది రకరకాల ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్. ఓకే, చాలా. ఇప్పుడు మీరు నాకు గుర్తుంది, నా చిన్నప్పుడు నేను కూడా రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటే అందులో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ఆ రిఫైన్డ్ ఆయిల్ వాడితే మనం హెల్తీగా ఉంటాం, మన హార్ట్ బాగుంటుందని అనేక రకాల అడ్వర్టైజ్మెంట్స్ మన చిన్నప్పటి నుంచి చూస్తాం. మీ చిన్నప్పుడు కూడా చూసారు ఇవన్నీ టీవీలో రోజు. సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ క్లియర్ గా ఉంటుంది ఆయిల్ చూపించేవాళ్ళు, కానీ అవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి. బట్ ఎలాంటి ఆయిల్స్ వాడితే మంచిది అంటారు? మన ఇప్పుడు చెప్తున్నారు కదా మన కార్డియాలజిస్ట్, గానుగ నూనె. ఓకే, ఇప్పుడు ఏమంటారు దాన్ని, అన్ని రకరకాల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారే గూగుల్లో రోజు. అది దే డోంట్ కాజ్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ ప్రతి మనం తినే ఆహారం అంతా కూడా ఇన్ఫ్లమేషనే. నాకు ఇంకా గుర్తుంది, ఒక 10 ఏళ్ల క్రితం ఒక లెక్చర్కి వెళ్ళాను. నేను లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను అమలాపురం. వెళ్తే అక్కడ ఒక పీడియాట్రిషియన్ ఆయిల్స్ గురించి ఆయన లెక్చర్ ఇస్తూ కెనాలో ఆయిల్ వాడండి అని చెప్పారు. ఓకే, అందులో అంతా కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అన్నాడు. ఇంకొక 3 ఏళ్ళ తర్వాత చూస్తే కెనాలో ఆయిల్ ఈజ్ ఎ పాయిజన్ అన్నారు. ఏంటంటే అది ప్యూర్లీ రిఫైన్డ్ ఆయిల్, ఓకే, ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. సో మనం ఎప్పుడైతే నేచర్తో ఫైట్ చేస్తున్నామో, నేచర్ ఏంటి చక్కగా మంచి ఆయిల్స్ ఇస్తుంది, మనం దాన్ని రిఫైన్ చేసి తీసుకుంటున్నాం, అది పాయిజన్. నేచర్తో ఫైట్ చేస్తున్నాం, మన బాడీని మనం ఫైట్ చేస్తాం నేచర్తో. పొద్దున్నే ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి, పొద్దున్నే లేవాలి. పొద్దున్నే 10 గంటల లేవటం కాదు, పొద్దున్నే లేవాలి. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు లేస్తాను సార్. నేను కరెక్ట్గా ఎవ్రీడే మార్నింగ్ 5కి లేస్తాను. 6 గంటలకు లేచి 7 కిలోమీటర్లు వాక్ చేస్తాను. వెరీ గుడ్, మంచిది. పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు చేయండి. అలాంటి సూర్య నమస్కారాలు అంటే ఏమిటి? ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్ టు సన్లైట్. మన పెద్దలు ఏది చేసినా మన మంచి కోసమే చేశారు. గాయత్రి మంత్రం చదవమన్నారు పొద్దున్నే సూర్యుని చూస్తూ. ఎందుకు? అలా అన్న ఎక్స్పోజ్ అవుతామని. మంత్రం అనేది ఏది కాదు, అందులో మంత్రం అంతా కూడా ఇదే ఉంటుంది. ఆ మంత్రం యొక్క అర్థం కూడా అదే. బట్ బాడీ ఇచ్చే సిగ్నల్ ఏంటి సార్? క్యాన్సర్ వచ్చింది నీకు అనే దానికి సిగ్నల్ ఏమిస్తుంది అసలు బాడీ? బేసికలీ వచ్చిన లొకేషన్ బట్టి మారిపోతుంటుంది. ఉదాహరణ, కొన్ని రకాల క్యాన్సర్స్ సిమ్టమ్సే ఉండవు. లేట్స్ సైలెంట్ కిల్లర్స్, ఓవేరియన్ క్యాన్సర్ ఏమి సిమ్టమ్స్ ఉండవు, పొట్టలో పెరుగుతుంటుంది, ఈ సిమ్టమే కలగదు. బాగా ఉబ్బిపోయి వచ్చినాకే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. లావు అవుతున్నాను, కొంతమంది ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటారు, పొట్ట పెరుగుతుందని, లోపల క్యాన్సర్ ఉందని తెలియదు. సో చాలా సార్లు ఇది ఎసిమ్టమాటిక్. ఓకే, కానీ మన బాడీలో ఎక్కడైనా మానని పుండు ఉందనుకోండి, నాలుగు మీద కానివ్వండి, ఎక్కడైనా ముక్కులో కానివ్వండి, ఎక్కడైనా కానీ మానని పుండు చిన్నదైనా ఏ పుండు వచ్చినా తగ్గిపోవాలి. కొన్నాళ్ళలో 5-6 రోజుల్లో తగ్గిపోవాలి. తగ్గకుండా అలానే పెరుగుతోంది, నొప్పి లేదు అంటే ప్రమాదకరం. పెరుగుతున్న గడ్డ ఎక్కడైనా కానీ, సాఫ్ట్ టిష్యూ ట్యూమరు, పొట్ల ఇక్కడ కానీ, బ్రెస్ట్లో కానీ, ఎక్కడైనా కానీ పెరుగుతున్న గడ్డ క్రమం తప్పకుండా పెరుగుతోంది. సైజ్ అలానే ఉంటే డేంజర్ కాకపోవచ్చు. సో మీరు చెప్పినట్లుగా చిన్న చిన్న పుండు ఎక్కడన్నా ఉండి యాంటీబయాటిక్ వేసుకొని తగ్గితే ఓకే, తగ్గకపోయిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఓకే, సో ఇది సిగ్నల్. అలా రకరకాల క్యాన్సర్స్కి రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. ఉదాహరణకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్, తినబుద్ధి కాదు, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు, వెనక్కి తిరిగి వస్తారు. రోజు పొద్దున్నే మీరు 4 ఇడ్లీలు తింటున్నారు, 2 ఇడ్లీలు తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉంటుంది, అది అర్లీ గాస్ట్రిక్ క్యాన్సర్కి సిగ్నల్ కావచ్చు. ఓకే, బట్ సార్ ఇప్పుడు స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్లో స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిది సార్? అండ్ ఆడవాళ్ళు చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి, మగవాళ్ళు చేయించుకోవాల్సిన క్యాన్సర్ టెస్ట్లు ఏంటి? అసలు క్వైట్ కాంట్రవర్షియల్ ఇది స్క్రీనింగ్ అనేది. స్క్రీనింగ్ వల్ల డెఫినెట్లీ బెనిఫిషియల్గా ఉంటుంది. ఉదాహరణకు మగవాళ్ళలో జనరల్గా 50 ఏళ్ళు వచ్చాక
పిఎస్ఏ అనే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించగలుగుతాం. ఓకే. అంతే తప్ప మిగతా క్యాన్సర్స్ని గుర్తించడానికి మనకి మార్గాలు లేవు. మొన్న మధ్యనే మిస్టర్ బిల్ గేట్స్ ఓకే మన జెరోదా CEO నిఖిల్ కామత్తో ఒక ఇంటర్వ్యూ చేశారు, పాడ్కాస్ట్ చేశారు. ఆయన నిఖిల్ కామత్ గారు ఎలాన్ మస్క్తో చేశారు, మిస్టర్ మోడీ గారితో కూడా చేశారు. చూశారు కదా. ఈ బిల్ గేట్స్ అని ఒక క్వశ్చన్ అడిగారు, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటావు, మా యంగ్ ఆంటర్ప్రినర్స్కి నువ్వేం సలహా ఇస్తావని. ఆయన ఒకటి చెప్పాడు, నేను రెగ్యులర్గా చెక్ చేసుకుంటాను, స్క్రీనింగ్ చేసుకుంటాను, దానివల్ల నష్టం లేదు. రెగ్యులర్గా వైటమిన్స్ తీసుకుంటాను, దానివల్ల కూడా డౌన్ సైడ్ లేదు అసలు. మూడోది, ఇక ఇది ఒక్కటే క్యాన్సర్ వ్యాధి ఒకటే నాకు భయం కలిగిస్తుంది. దీన్ని పట్టుకోవడానికి ముందుగానే ఒక జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటున్నాను నేను. ఆ టెస్ట్ అమెరికాలో ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేస్తున్నాయి, అన్ఫార్చునేట్లీ ఇండియాలో కవర్ చేయట్లేదు. ఆ టెస్ట్ కనుక చేయించుకుంటే ఈ ట్రెడిషనల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పట్టుకోవడానికి వే బిఫోర్ యూ విల్ డయాగ్నోస్ దిస్ టెస్ట్ అని వారు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు హైదరాబాద్లో హెల్త్ సెంట్రిక్ అనే కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అది ముందుగానే మనం స్క్రీన్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో నీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయో లేవో ముందే తెలిసిపోతాయి. అవునా? ఎన్ని ఇయర్స్ ముందు తెలిసిపోతుంది సార్? అలా అని చెప్పలేం, కానీ తప్పనిసరిగా ఒక 77 క్యాన్సర్స్ని పట్టేయగలదు. ఎన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది బాడీలో స్క్రీన్ చేసి 2-3 సంవత్సరాల్లో నీకు క్యాన్సర్ వస్తుందని చెప్పగలదు. అర్రే బెస్ట్ కదా అది. బెస్ట్. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇవాళే ఒక జెంటిల్మెన్ చూశాను, ఆ టెస్ట్ చేయించుకుని నా దగ్గరికి వచ్చాడు. అమెరికాలో చేయించుకున్నారు, ఇక్కడే చేయించుకున్నాను, మన దగ్గర ఉంది. మన దగ్గర చేయించుకున్నాను. ఎంత ఉంటుంది కాస్ట్? అరౌండ్ ఇట్ కాస్ట్ అబౌట్ 80 to 1,80,000 దాకా ఉంది. ఓకే. ఆయనకి కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని రాసిచ్చారు. సో అప్పుడు ఏం చెప్పాము వారికి, రెగ్యులర్గా చిన్న సింపుల్ టెస్ట్, స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్టింగ్. ఓకే. 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్ చేద్దాం. తర్వాత ఒక మార్కర్ ఒకటి ఉంది, రఫ్ అంటే అందరికీ పెరగదు, CE అనే ఒక మార్కరు. ఇంకా మూడోది, చాలా రకాల కోలన్ క్యాన్సర్స్ ఆస్ప్రిన్ వాడే వాళ్ళలో తక్కువ ఉంటుంది. ఈకోస్ప్రిన్ అనే డ్రగ్ వాడతారు, వినారా? బ్లడ్ థిన్నర్. నేను వాడతాను. మా ఫాదర్కి వెరీ ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చింది, అందుకని నా ఫిజిషియన్ నాకు 30 ఏళ్ళ క్రితం అది వాడుకోమని చెప్పాడు. ఒక 75 mg వేసుకుంటారు రెగ్యులర్గా వేసుకుంటారు. సో ఆ ఆస్ప్రిన్ వాడే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓకే. సో అది వాడమని చెప్పాను ఆయనకి. తర్వాత రెగ్యులర్గా ఈ యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్, ఫ్యాట్ ఆపేసేయండి పూర్తిగా, నాన్ వెజిటేరియన్ మానేయండి, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్కి మారిపోండి, ఫైబర్ ఎక్కువగా తీసుకోండి, మీ యొక్క మల విసర్జన అలవాట్లో ఏమైనా మార్పులు ఉంటే నా దగ్గరికి రండి అని అన్ని రకాలుగా గైడెన్స్ ఇచ్చి పంపాను ఇవాళ మార్నింగే. ఓకే. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరీక్ష చేసుకోవాలి. మేబీ రెగ్యులర్గా చేసుకుంటే క్యాన్సర్ రావడానికి ముందుగా పట్టుకోవచ్చు, ముందుగా పట్టుకుంటే కోలన్ క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది. బట్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అయితే సేఫ్ అనా సార్? 100% సేఫ్. 100% సేఫ్. అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది వాళ్ళకి? అంటే కోలన్ క్యాన్సర్లో రకరకాలు ఉంటాయి. నార్మల్ లైఫ్ గడిపేస్తారు, రెగ్యులర్ లైఫ్. ఓకే. రెగ్యులర్ లైఫ్ గడిపేస్తారు. 3 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేద్దామని చెప్పాను. ఒకవేళ ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ అంటే ఫీకల్ మ్యాటర్లో ఏదైనా బ్లడ్ కనుక కనిపించినట్టయితే ముందుగానే చేస్తాం కొలనోస్కోపీ. ఓకే. అలా రకరకాలుగా మనం టెస్టులు చేసుకోవచ్చు. 4th స్టేజ్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ యాజ్ యూజువల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు మీ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? కొన్ని రకాల 4th స్టేజ్ క్యాన్సర్స్ క్యూర్ అయిపోతాయండి. ఉదాహరణకు మీరు విన్న ఫేమస్ పర్సన్ లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్, సైక్లిస్ట్. అవును సార్. టెస్టిక్యులర్ క్యాన్సర్ విత్ బ్రెయిన్ మెట్స్. అవును. ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. వరల్డ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ 6 సంవత్సరాలు గెలిచాడు ఆయన. అవును. సో రకరకాల క్యాన్సర్స్ కొన్ని లేట్ స్టేజ్లో కూడా బతికేస్తారు, కొన్ని రకాల క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో కూడా కష్టంగా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్ కూడా 4th స్టేజ్లో కూడా ఈ టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్తో చాలా కాలం బతికేస్తున్నారు. ఓకే. కాకపోతే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు దే ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. టార్గెటెడ్ థెరపీ కూడా చాలా పెద్ద ప్రాసెస్ చెప్పాలంటే, అందరికి అర్థమయ్యేటట్టు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడదాం సార్. బట్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ ఎక్కువైపోయింది సార్, 1 or 2 years. అలాంటి వాళ్ళని ట్రీట్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ డాక్టర్గా పక్కన పెడితే, యాజ్ ఎ ఫాదర్ మీరు కూడా గ్రాండ్ ఫాదర్ ఏమనిపిస్తుంటుంది? ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా మీ లైఫ్లో? అయ్యా డెఫినెట్లీ అండి, పిల్లల్ని చూసినప్పుడు డెఫినెట్గా. మిగతా డిసీజెస్కి క్యాన్సర్కి కొంచెం తేడా ఉందండి. మిగతా డిసీజ్ మీరు కోలిసిస్టేట్ మీద ఆపరేట్ చేస్తే మళ్ళీ మీకు కనపడ్డావు. కర్నరీ బైపాస్ చేసామనుకోండి, ఆ పేషెంట్ మళ్ళీ మీ దగ్గరికి రాడు, ఇంటి దగ్గర ఉన్న కార్డియాలజిస్ట్ చూపించుకుంటూ ఉంటాడు, లేకపోతే తన కార్డియాలజిస్ట్ చూపించుకుంటుంటాడు. మా డిసీజ్ అలా కాదు, మాతో పాటే ఉంటారు, వస్తూనే ఉంటారు. పాపం క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే ట్రీట్మెంట్ ప్రొలాంగ్డే, కానీ ట్రీట్మెంట్ కన్నా ఫాలో అప్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి పేషెంట్ కూడా రెగ్యులర్గా చెకప్కి రావాలి. ఎందుకు? కొత్త క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఇప్పుడు ఉదాహరణకి ఓరల్ క్యావిటీలో రైట్ సైడ్ చీక్ మీద క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అదే ఇండివిజువల్కి లెఫ్ట్ సైడ్ చీక్ మీద వచ్చే అవకాశాలు 5 రెట్లు ఎక్కువ. ఓకే. ఏవైతే కారణాలు ఇక్కడ క్యాన్సర్ కలిగించాయో ఆ కారణాలు ఇక్కడ కూడా పనిచేస్తున్నాయిగా. సో పేషెంట్స్ పాత క్యాన్సర్ తిరిగి రావటం మాట అటుంచండి, కొత్తది రావటాన్ని కూడా పట్టుకోవాలిగా. ఛాన్స్ ఉందా సార్? ఉంటుంది. అదే పేషెంట్కి ఇదే ఉదాహరణ చెప్తాను నేను. మీరు ఏ ఊరి నుంచి వచ్చారని అడుగుతారు. రామగుండం అన్నాడు అనుకోండి. రామగుండం దేని ఫేమస్? బొగ్గు. రామగుండంలో బొగ్గు దొరికితే పక్కనున్న గోదావరి కానీ, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, రామకృష్ణాపూర్లో కూడా బొగ్గు దొరుకుద్ది. అంతే, ఒక చోట వస్తే ఇక్కడ కూడా వస్తుంటుంది. ఇట్లా చూపిస్తాను. రామగుండంలో బొగ్గు దొరికితే బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, గోదావరి కల్లో కూడా బొగ్గు దొరుకుద్ది. సో ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బొగ్గుల మీద కూడా చికెన్ బాగా డీప్ ఫ్రై చేసి తినే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు. అంటే జస్ట్ ఉదాహరణ. ఇంకో ఎక్కడ ఏ ఏరియా లేకపోతే ఇక్కడ మీ ఇంట్లో బోర్ వేస్తే వాటర్ పడింది అనుకో, పక్కింట్లో పడుతుంది, ఆపోజిట్ ఇంట్లో పడుతుంది, ఎదురింట్లో కూడా పడుతుంది, పక్క బజార్లో కూడా పడుతుంది. అంతే కదా ఆ ఏరియా అంతా. సో అందుకని రెగ్యులర్గా చెకప్ రావాలి. సో ఫాలో అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల మాకు బాగా దగ్గర అవుతారు మా పేషెంట్స్. అవును, ప్రతి పేషెంట్ నాకు గుర్తుంటారు, వాళ్ళ పిల్లలు కూడా గుర్తుంటారు. అన్ని రకాల హాస్పిటల్స్ అన్నీ గుర్తుపెట్టుకో తెలియదు కానీ ఒమేగా హాస్పిటల్ని గుర్తుపెట్టుకుంటారు, ఒమేగా మోహన్ వంశీ గారిని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎస్పెషల్లీ ఆంకాలజీ క్యాన్సర్ అంటేనే గుర్తొచ్చే పేరు హైదరాబాద్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మోహన్ వంశీ గారు. థ్యాంక్స్ అండి. ఎందుకంటే అంత దగ్గరే పేషెంట్స్ మీకు. అంటే మాకు ఏదైనా వస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతే మాకు క్యూర్ అవుతుంది, ఇంకా కొన్ని సంవత్సరాలు సర్వైవల్ అవ్వచ్చు, హోప్ ఉంది మా బతుకు మీద, డబ్బులు పోయినా పర్వాలేదు, ఆయన అయితే బెస్ట్ అని ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్, ఇన్ని ఒపీనియన్స్ ఉండవు, ఒకటే ఒపీనియన్ మోహన్ వంశీ గారు. థ్యాంక్స్. గ్రేట్ కదా అది. ఎంతమందికి వస్తుంది? కొన్ని కోట్లల్లో ఒకరికి మీకు వచ్చింది. బట్ ఎన్నో ప్రాణాలు నిలబెట్టారు, ఎంతోమందిని తెలియక స్టేజ్ దాటిపోయి మీ చేతుల్లో చనిపోయిన పేషెంట్స్ కూడా ఎంతోమంది ఉంటారు. కానీ అత్యంత డేంజర్ క్యాన్సర్ ఏంటి సార్? లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి ఓవరాల్గా? అంటే మెయిన్లీ క్యాన్సర్స్ ఆర్ 2 టైప్స్ అండి. కార్సినోమా, సార్కోమా. కార్సినోమాస్ అంటే ఎపిథీలియల్ టిష్యూలో వచ్చేవి, సార్కోమాస్ అంటే సాఫ్ట్ టిష్యూలో వచ్చేవి. ఇవి కాక మూడోది హిమటలాజికల్ అంటే బ్లడ్ క్యాన్సర్స్. బ్లడ్ క్యాన్సర్స్ కొంతవరకు డేంజరస్గానే ఉంటాయి, ఎస్పెషల్లీ అడల్ట్స్లో వచ్చేవి. పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. ఇక బ్రెయిన్ ట్యూమర్స్ జనరల్గా హై గ్రేడ్ ట్యూమర్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వరు. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కూడా సర్వైవ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు కొత్త మెడిసిన్స్ చాలా వస్తున్నాయండి. ప్రాబ్లీ ఐఎమ్ షూర్ ఇంకో 10 yearsలో మనం ఈ క్యాన్సర్కి ముందు కనుక్కుంటారేమో మన సైంటిస్టులు అనిపిస్తుంది. క్యాన్సర్ జయించవచ్చు ఒక టాబ్లెట్తో. టాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కావచ్చు, ఇమ్యూనోథెరపీ కానివ్వండి. నా ఉద్దేశం ఇంతకుముందు నేను నా లైఫ్ టైంలో చూడలేనేమో అనుకునేవాడిని. ఇప్పుడు లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ అండర్వే అండ్ ఖచ్చితంగా నేను నా ఉద్దేశం 10 yearsలో మనం దీన్ని కాంకర్ చేసేస్తామండి. 3 decadesలో మీరే చాలా చేంజెస్ చూశారు కదా. ఇంకా మాక్సిమం 10 years అండి. విల్ బి ఏబుల్ టు కాంకర్. ఒక డికేడ్లో కాంకర్ చేస్తారు సైంటిస్టులు అనంగా. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ పాడ్కాస్ట్ చూసే కొన్ని కోట్ల మందికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రెగ్యులర్గా ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, యానిమల్ ఫుడ్కి దూరంగా ఉంటూ, అలాగే దురలవాట్లకి స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి కూడా దూరంగా ఉంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, మానసికంగా ఆందోళన లేకుండా ఉన్నట్టయితే క్యాన్సర్ని ఖచ్చితంగా జయించవచ్చు. సో ఫైనల్గా సార్ లాగా ఉంటే అన్ని జయించవచ్చు మనం కూడా. సో 33 years బ్యాక్ ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన 33 years అబ్బాయిలాగే ఉన్నారు. సో థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సెకండ్ ఎపిసోడ్లో ఇంకా చాలా విశేషాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.